పూర్వాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ఇరాన్ ఉన్నా లేకపోయినా ప్రపంచానికి చమురు సరఫరాను మేము పునరుద్ధరిస్తాం అంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి సంచలన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో పెనుదుమారం రేపుతోంది. ముఖ్యంగా నౌకలపై ఇరాన్ వసూలు చేస్తున్నట్లు చెబుతున్న టోల్ వ్యవహారంపై ట్రంప్ సీరియస్ అయ్యారు. దీంతో పాటుగా శనివారం అంటే మరికొద్ది గంటల్లో పాకిస్తాన్ వేదికగా జరగబోయే కీలక చర్చలకు తన టీమును అక్కడికి పంపడం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంది. హర్మూజ్ జలసంధి గుండా సాగే చమురు రవాణాపై ఇరాన్ ఆంక్షలు విధిస్తే చూస్తూ ఊరుకోబమంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటుగా టోళ్ల వసూళ్లపై కూడా మండిపడ్డారు డొనాల్డ్ ట్రంప్. హర్మూజ్ జలసంధి గుండా వెళ్లే నౌకలపై ఇరాన్ టోల్ వసూలు చేస్తోందన్న వార్తలపై ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా విరుచుకుపడ్డారు. ఇరాన్ చాలా దారుణంగా ప్రవర్తిస్తోంది. జలసంధి గుండా చమురు వెళ్లకుండా అడ్డుకోవడం మేం చేసుకున్న ఒప్పందంలో లేదు. టోల్ వసూళ్లను వెంటనే నిలిపివేయాలి, లేదంటే భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అంటూ ట్రంప్ హెచ్చరించారు. ప్రపంచ చమురు అవసరాల్లో 20% సరఫరా అయ్యే ఈ మార్గంలో ఇరాన్ వైఖరి గౌరవప్రదం కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఇక ఇప్పటిదాకా 10 నౌకలు మాత్రమే హర్మూజ్ జలసంధిని దాటాయి అనేటువంటి వార్తలు వస్తున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత హర్మూజ్ జలసంధి నుండి నౌకల రాకపోకలు పెరగాల్సి ఉంటే క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉన్నట్టుగా డేటా చెప్తోంది. ఇప్పటి వరకు కేవలం 10 నౌకలు మాత్రమే ఈ మార్గాన్ని దాటగలిగాయి. ఇజ్రాయెల్ లెబనాన్ మధ్య దాడులు, ఇరాన్ నాయకత్వ కఠిన వైఖరి ఈ అనిశ్చితికి ప్రధాన కారణాలుగా మారాయి. కాల్పుల విరమణ ఒప్పందం నీరుగారుతోంది. ముఖ్యంగా ట్రంప్ మొదట్లో శాంతిపై ఆశాభావం వ్యక్తం చేసినప్పటికీ ఇరాన్ టోల్ వసూళ్లకు తెరలేపడంతో ఆయన స్వరం ఒక్కసారిగా మారిపోయింది. ట్రంప్ మాత్రమే కాదు, ఇరాన్ సుప్రీం నేత మొస్తఫా ఖమేనీ కూడా సంచలనమైనటువంటి ప్రకటన చేశారు. జలసంధి నిర్వహణను కొత్త దశకు తీసుకెళ్తామని, ఈ దశలో హర్మూజ్పై అనుసరించే విధానం వ్యూహాత్మకంగా మరింత కఠినంగా ఉంటుంది అంటూ మొస్తఫా వ్యాఖ్యలు చేశారు. ఈయన చేసినటువంటి ప్రకటన ఆ దేశ మీడియా ఛానల్ చదివింది, దాన్ని వినిపించింది. దీంతో ప్రపంచమంతా షాక్కి గురైంది. మరో దశకు అనడం వెనుక టోలు వసూలు చేయడం, రాకపోకలపై మరింత నియంత్రణ సాధిస్తారా, అంతకు మించి ఇంకేదైనా ఉంటుందా అనేటువంటి విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. ఇరాన్ మీడియా ఇప్పటిదాకా వెల్లడించినటువంటి వివరాలని బట్టి చూస్తే మొస్తఫా ఖమేనీ తన ప్రసంగంలో కీలకమైనటువంటి అంశాలను ప్రస్తావించారు. ఇరాన్ యుద్ధాన్ని కోరుకోవడం లేదు, కానీ మా హక్కులను వదులుకోవడానికి సిద్ధంగా లేము. దాడుల్లో నా తండ్రి అయతుల్లా అలీ ఖమేనీ, ఇతర కీలక నేతలు, కుటుంబ సభ్యుల మరణానికి ప్రతీకారం తీర్చుకోవాలని మా సంకల్పం బలంగా ఉంది అని మొస్తఫా వ్యాఖ్యానించారు. దీంతో పాటుగా యుద్ధంలో జరిగిన నష్టాలకు గాను పరిహారం చెల్లించాలని కూడా ఇరాన్ డిమాండ్ చేస్తోంది. దీంతో ఇప్పుడు పాకిస్తాన్లో అమెరికా, ఇరాన్ మధ్య శాంతి చర్చలకు సంబంధించి కీలకమైనటువంటి అంశాలు ప్రస్తావనకు వస్తాయా, దీంతో పాటుగా శాంతి ఒప్పందం ఉంటుందా అనేటువంటి చర్చలు కూడా మొదలైపోయాయి. ఒకవైపు హెచ్చరికలు జారీ చేస్తూనే మరోవైపు దౌత్యపరమైనటువంటి మార్గాలు ఏమున్నాయి, వాటన్నిటిని కూడా ఎక్స్ప్లోర్ చేయాలని చూస్తోంది అమెరికా. వాటిని అన్వేషించే పనిలో పడింది. ఇస్లామాబాద్లో జరగనున్న ఇరాన్ కాల్పుల విరమణ చర్చల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. దీనికి పాకిస్తాన్ భద్రతా చర్యలను అంచనా వేయడానికి 30 మంది సభ్యుల అమెరికా అడ్వాన్స్ బృందం ఇప్పటికే ఇస్లామాబాద్కు చేరుకుంది. అమెరికా ప్రతినిధుల బృందానికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తామని పాకిస్తాన్ హామీ ఇచ్చింది. సురక్షితమైనటువంటి వాతావరణం కల్పించడానికి కట్టుబడి ఉన్నామని పాకిస్తాన్ స్పష్టం చేసింది. అయితే అమెరికా తరఫున ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్, స్టీవ్ విట్కావ్, జర్డ్ కుష్నర్, దీంతో పాటుగా 3 కీలక ప్రతినిధులు ఈ కాల్పుల విరమణ చర్చల్లో పాల్గొంటారు. అలాగే ఇరాన్ నుండి ఆ దేశ స్పీకర్ బాగెర్ గాలిబాఫ్, విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ హాజరవబోతున్నారు. వీరిప్పటికే ఇస్లామాబాద్ చేరుకున్నట్టుగా వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. శనివారం చర్చలు ప్రారంభం కానున్నాయి. ఈ చర్చల సన్నాహకాలపై పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల శాఖ మంత్రితో పాటుగా అమెరికా చార్జ్ డిఎఫ్ఎస్ నటాలీ బేకర్ భేటీ అయ్యారు. ఈ పరిణామాల మధ్య వైట్ హౌస్ మాజీ ప్రెస్ సెక్రటరీ ఆరీ ఫ్లెచర్ తీవ్రమైనటువంటి ఆందోళన వ్యక్తం చేశారు. భద్రతాపరమైనటువంటి హెచ్చరికలను జారీ చేశారు. పాకిస్తాన్కు వెళ్లే అమెరికన్ ప్రతినిధులు, ప్రత్యేకించి అమెరికా ఉపాధ్యక్షుడు జెడీ వాన్స్పై భద్రతపై ఆందోళనలు ఉన్నాయి అనే మాటని ఆయన చెప్తున్నారు.
పాకిస్తాన్ ఆయుధాలతో నిండిన అత్యంత ప్రమాదకరమైనటువంటి దేశమని ఆయన అంటున్నారు. ఇక్కడ ప్రభుత్వానికి పూర్తి నియంత్రణ లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్లో ఉన్నత స్థాయి పర్యటనలు ఎల్లప్పుడూ ప్రమాదకరంగానే ఉన్నాయి అనేటువంటి మాటను గుర్తు చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ అస్థిరంగా ప్రమాదకరంగా ఉండడమే కాకుండా ప్రభుత్వం కూడా పూర్తి నియంత్రణలో లేకపోవడం ఈ భయాలకు ప్రధాన కారణమని ఆయన పునరుద్ఘాటిస్తున్నారు. గతంలో ఉన్నత స్థాయి పర్యటనలు అతి తక్కువ వ్యవధిలోనే ముగిశాయని, సుదీర్ఘకాలం పాటు తమ దేశ ప్రతినిధులు ఇస్లామాబాద్లో ఉండడం భద్రతాపరంగా ఆందోళనకరమేనని ఫ్లెచర్ అంటున్నారు. ఉపాధ్యక్షుడితో సహా అమెరికా ప్రతినిధులందరూ సురక్షితంగా తిరిగి రావాలని, చర్చలు విజయవంతం కావాలని ఆకాంక్షిస్తున్నాను అని ఫ్లెచర్ అంటున్నారు. ఇక ఇస్లామాబాద్లో జరగనున్నటువంటి ఇరాన్ కాల్పుల విరమణ చర్చల కోసం భారీ భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. పాకిస్తాన్ భద్రతా చర్యలను అంచనా వేయడానికి 30 మంది సభ్యుల బృందం అక్కడికి చేరుకుంది. ఇస్లామాబాద్లో అమెరికా ప్రతినిధులు బస చేసే హోటల్, చర్చల వెన్యూ, వారు రాకపోకలు సాగించే ప్రాంతాలన్నింటినీ కూడా రెడ్ జోన్గా ప్రకటించింది పాకిస్తాన్ ప్రభుత్వం. దీని పరిధిలో ఉన్నటువంటి ఒక హోటల్ను ప్రతినిధుల కోసం ప్రత్యేకంగా కేటాయించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆ హోటల్ను పూర్తిగా ఖాళీ చేయించారు. హోటల్ ప్రాంగణంలో దాని చుట్టూ భద్రతను అత్యంత కట్టుదిట్టం చేశారు. రాజధానిలో ఈ బృందాలు బస సమయంలో రెడ్ జోన్ పూర్తిగా మూసివేస్తారు. అలాగే రాజధానిలోకి ప్రవేశించే కొన్ని మార్గాలను కూడా మూసివేస్తున్నట్లుగా పాకిస్తాన్ అనౌన్స్ చేసింది. ప్రతినిధుల ప్రయాణం, బస, సమావేశాల సందర్భంగా వారికి బ్లూ బుక్ ప్రకారం VVIP ప్రోటోకాల్ అమలు చేస్తారు. ఇస్లామాబాద్లో ఉన్నటువంటి రెడ్ జోన్లో కీలక ప్రభుత్వ భవనాలు, హోటళ్లు, విదేశీ రాయబార కార్యాలయాలు, ప్రముఖుల నివాసాలు ఉండడంతో భద్రతపై మరింత దృష్టి సారించారు. అన్ని ప్రభుత్వ అత్యవసర విభాగాలు, ఆసుపత్రులను హై అలర్ట్లో ఉంచారు. ఇక ప్రస్తుతం ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య కుదిరినటువంటి సీజ్ ఫైర్ ఒప్పందం అత్యంత క్లిష్ట దశలో ఉంది అనేటువంటి అంచనాలు వస్తున్నాయి. ఈ సమయంలో పాకిస్తాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ సోషల్ మీడియా వేదికగా ఇజ్రాయెల్ని ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్ను మానవాళికి శాపంగా ఆయన అభివర్ణించారు. ఇజ్రాయెల్ దేశాన్ని స్థాపించిన వారు నరకంలో కాలిపోతారంటూ అత్యంత కఠినమైనటువంటి పదజాలాన్ని కూడా ఉపయోగించారు. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులను ప్రస్తావిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు ఇస్లామాబాద్లో శాంతి చర్చలకు పాకిస్తాన్ మధ్యవర్తిత్వం వహిస్తున్న తరుణంలో బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పాక్ మంత్రి వ్యాఖ్యలపై ఇజ్రాయెల్ ప్రభుత్వం అంతే తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ మంత్రి వాడిన భాష దౌత్య నిబంధనలకు విరుద్ధంగా ఉందని ఇజ్రాయెల్ మండిపడింది. ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలను ఏమాత్రం సహించబోమని, ఇది శాంతి ప్రయత్నాలను దెబ్బతీస్తుందంటూ ఇజ్రాయెల్ పేర్కొంది. తమ దేశ వినాశనాన్ని కోరుకునే ఉగ్రవాదులు శక్తుల నుంచి తమను తాము రక్షించుకునే హక్కు ఇజ్రాయెల్కు ఉందని స్పష్టం చేసింది. ఒక దేశ రక్షణ మంత్రి హోదాలో ఉండి ఇలాంటి విద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం బాధ్యతారాహిత్యమని ఇజ్రాయెల్ మండిపడింది. ప్రాంతీయంగా శాంతిని నెలకొల్పేందుకు అంతర్జాతీయ సమాజం ప్రయత్నిస్తుంటే పాకిస్తాన్ ఇలాంటి వ్యాఖ్యలతో ఉద్రిక్తతలను పెంచుతోందంటూ ఇజ్రాయెల్ ఆరోపించింది. మరికొద్ది గంటల్లోనే ఇస్లామాబాద్ టాక్స్ పాకిస్తాన్లోని ఇస్లామాబాద్ వేదికగా జరగబోతున్నటువంటి ఈ తరుణంలో ఒకవైపు అమెరికా ఆందోళనలు, ఇజ్రాయెల్ ఆరోపణలతో పాటుగా ఒక భయాలు ఇవన్నీ నెలకొన్న తరుణం. నెక్స్ట్ ఏం జరగబోతుంది? శాంతి చర్చలు సఫలం అవుతాయా? హర్ముజ్ జలసంధి మీద ఎవరు పట్టు సాధిస్తారు? అమెరికా ఏం చేయబోతోంది? ఇజ్రాయెల్ స్టాండ్ ఏంటి? ఇరాన్ నెక్స్ట్ స్టెప్ ఏంటి? బోల్డెన్ని క్వశ్చన్స్ అయితే కనిపిస్తున్నాయి, ప్రజల్లోకి అనుమాన రూపాలలో ఉన్నాయి. మీరేమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.